అఖిల భారత కమ్యూనిస్టు మహాసభలు ఈసారి ఖమ్మంలోనే నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సిపిఐ ఇల్లందు నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల దిశగా అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈసారి అఖిల భారత కమ్యూనిస్టు మహాసభలు తెలంగాణ రాష్ట్రంలో అది కూడా ఖమ్మంలో నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి షాబీర్ బాషా, మహిళా జిల్లా నాయకురాలు చంద్రకళ, సిపిఐ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పర్మనెంట్ చేయించాడు. ఆ పద్ధతిలో పర్మనెంట్ చేయాలి. అది చేయకపోతే కనీసం మినిమం ఎంతో కొంత ఇవ్వాలని చెప్పి మన యూనియన్ తరఫున మేమందరం మాట్లాడాం. ఇవాళ ఇది జస్ట్ స్టార్టింగ్ 5,000 ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా హక్కు వచ్చింది. ఇవాళ ప్రతి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఆ విధంగా చెంగరేణి మనం బతికించుకునే క్రమంలో తీసుకెళ్తారు. చివరిగా ఏమిటంటే ఆ మహాసభ ముగింపు సందర్భంగా ఖమ్మంలో గొప్ప బహిరంగ సభ జరపాలని కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆధారపడి ఉన్నారు. కానీ ఎల్లప్పుడూ భవిష్యత్తు తన్మానికంగా మారేటువంటి అవకాశం వస్తాం. అందుకే ఎక్స్టెన్షన్ ఓపెన్ కాస్ట్ పేరు మీద పబ్లిక్ ఏరియాలో చెప్పాం, అయ్యా ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్లు కోరు మనమే తీయాలి, ఏదైతే ఓపి వాడు తీయాలని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో ఎల్లందులో కోరు మన కార్మికులు తీసనే ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి ఈ అయిపోయింది. ఇలా పెట్టి కేవసి ఉంది, 40 సంవత్సరాలు అయిపోయింది. 60లో కంపెనీ వాడు తీసుకొని వాడు ఇలా పార్టిసిపేట్ చేయలే, వాడు డిస్క్వాలిఫై